బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ సభ 27 ఏప్రిల్న జరగబోతా ఉంది. ఇక రజతోత్సవ సభకు సంబంధించినటువంటి విషయంలో పలు మాటలు అయితే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో 3 బ్యారేజీలను కూడా పూర్తిగా వాడకుండా ఉండాల్సిందే, వాటిని ఒకవేళ వాడాలంటే పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి మళ్ళీ కట్టుకోవాల్సిందే అనేటువంటి రిపోర్ట్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటుగా పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ క్వశ్చన్ కూడా పనిచేయదంటూ ఒక రిపోర్ట్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మీరు ఆ కాళేశ్వరం పారుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు? మనమందరం చెప్పిందే ఇవాళ రిపోర్ట్లో వచ్చింది. ఏమైంది? 7th బ్లాక్ పూర్తిగా కుంగింది, అది పనికిరాదు, ఆ బ్లాక్ మొత్తం తీసేయాలి, తీసేసినా మళ్ళీ కొత్తగా కడితే అది నిలిచే పరిస్థితి ఉందా లేదా అని దేవుడేరు. ఇది అల్టిమేట్ రిపోర్ట్. ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, ఇంకా చర్యలకైతే ఉపక్రమించినట్టయితే మాకైతే తెలియలేదు. రేపు రెండు వారాల్లో ఇంకో జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది. 3 రిపోర్ట్లు ముఖ్యమంత్రి గారి ముందు ఉంటాయి. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, శాసనసభ పక్షం తరఫున భారతీయ జనతా పార్టీ నేను ఒక్కటే అంటున్నా, మీరు ఒక స్పెషల్ సెషన్ కాల్ఫర్ చేయండి. కాళేశ్వరంలో 3 రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, అది శాసనసభ టేబుల్ మీద పెట్టండి. ఓకే, స్పీకర్ గారి సమక్షంలో సమగ్రంగా చర్చ చేద్దాం. ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేయడం, వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు చేయడం, ఏదో అప్పుడున్న ఈఎన్సీ మీద ఏసీబీ దాడులు చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయా? అప్పటి ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉన్నది, అప్పుడు సాగునీటి శాఖ మంత్రి పాత్ర ఎంత ఉన్నది? వాళ్ళు బాగా గింకారాలు చేస్తున్నారు కదా, హుంకారాలు చేస్తున్నారు కదా, వాళ్ళ బండారం అయితే బయట పెట్టాలంటే మన శాసనసభ వేదికగా దీని మీద చర్చ చేయాలా లేదా? అవును. మనం మళ్ళీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు సెప్టెంబర్ వరకు ఆగడం ఎందుకు? మనకు ఇప్పుడు ఒక 2 రోజులు మీరు సభను సమావేశపరచండి, 2-3 రోజులు స్పెషల్ సెషన్ కాల్ఫర్ చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తారు. అసలు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా, మనం చెప్పడానికి అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలనా లేదు? కాళేశ్వరం పైన పాల్వాయి హరీష్ బాబు చాలా కామెంట్ చేయడం జరిగింది. కాళేశ్వరం అనేది మా చుట్టే ఉంటుంది కానీ నీళ్లు మాకు రావంటూ మీరు గతంలో పాదయాత్రలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ అసలు కాళేశ్వరం సంబంధించి సిర్పూరు అనుసంధానం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ వద్ద కట్టడంతో కేవలం మా ప్రాంతానికి అన్యాయం జరగలేదు, ఇవాళ మొత్తం తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగింది. ఓకే, 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ గంగ పాలైపోయినాయి, గోదావరి పాలైపోయినాయి. మేము ఆ రోజు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం, అది కరెక్ట్ సైట్ కాదండి, అది లూజ్ సాయిల్ ఉంది, అక్కడ మీరు ప్రాజెక్ట్ కడితే కూలిపోతుంది అన్నా మేము చెప్పిందే. వెనకటికి ఏదో సామెత ఉంటుంది, పొట్టుని పొడుగోడు కొడితే పొడుగుని పోచమ్మ కొట్టింది. నువ్వేదో మా ప్రాంతానికి అన్యాయం చేద్దాము, నాకేదో కొత్త ప్రాజెక్ట్ కట్టాలని తీసుకుపోయి లూజ్ సాయిల్ ఇవాళ ప్రాజెక్ట్ కడితే నీ ఎలక్షన్కు 3 నెలల ముందే అది కుంగిపోయి నీ ప్రభుత్వం ఓడిపోయింది. అవునా? దేనికైనా నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే. అవును, ప్రకృతి ధర్మం పాటిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మనం దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలంటే ప్రకృతి మిమ్మల్ని నాశనం చేస్తుంది. అదే జరిగింది. రజతోత్సవ సభలు జరగబోతా ఉన్నాయి. రేపు మాపు రజతోత్సవ సభలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటా ఉన్నారు. రజతోత్సవ సభలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాలంటే, అడ్డగోలు సంపాదనతోటి జేబులు నింపుకున్నారు ఇన్ని రోజులు. ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇవాళ 100 కోట్ల పైసలకు ఒక్క ఆర్టీసీకి 8 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిండట బస్సుల కోసం. అంటే వీళ్ళకి ఎన్ని పైసలు ఉన్నాయి, ఎంత బలుపు ఉన్నది అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. టెర్రరిస్ట్ అటాక్లకు సంబంధించినటువంటి విషయంలో పాక్తో యుద్ధం రాబోతుందనేటువంటి అంచనాలు అయితే వేస్తా ఉన్నారు. ఇప్పటికే సింధు నది ఒప్పందము పూర్తిగా అయిపోయింది, అటు నుంచి వెళ్ళి సిమ్లా ఒప్పందం కూడా వాళ్ళు ఉపసంహరించుకుంటున్నట్టుగా ఇట్లా జెండాలు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు కూడా తీసేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అసలు ఈ టెర్రర్ అటాక్స్ గురించి వాళ్ళ పహల్గాం దుర్ఘటన చాలా దారుణం అండి. ఎక్కడైతే పహల్గాం దగ్గర పోలీసు డిప్లాయ్మెంట్ ఉండే, పహల్గాంకు పైన ఏదైతే బైసారన్ వ్యాలీలో ఏదైతే ఉందో అక్కడ పర్మిషన్ లేకుండా వీళ్ళు కొంతమంది టూరిస్టులను ఆ పోనీ ఆపరేటర్స్, అక్కడ ఉన్న టూరిస్ట్ ఆపరేటర్స్ తీసుకుపోయారు. అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏం లేవు. ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా అక్కడ చేశారు. దాన్ని వాళ్ళు కాపు కాచి వాళ్ళను 26 మందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. చాలా దారుణం. మొత్తం భారతదేశం మీద జరిగిన దాడి, ఒక మతం మీద హిందువులను టార్గెట్ చేసినట్టున్నారు కానీ భారతదేశ ఆత్మ మీద దాడి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి. మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మన మోదీజీ గారి నాయకత్వం మీద, ఆయన పోరాట పటిమ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఆ బాధితులు ఎవరైతే వాళ్ళ తోబుట్టువులను కానీ తల్లిదండ్రులను కానీ
వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ కోల్పోయినారో వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి కలగాలంటే తప్పకుండా పర్పెట్రేటర్స్ ఆఫ్ టెర్రరిజం ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఆ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఎగుమతి జరుగుతుందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేస్తేనే మనకు కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ టెర్రరిజం అక్కడనే ఉంది. అవును, పాకిస్తాన్ ఆ భూభాగాన్ని టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎగుమతి చేయడానికి దాన్ని వాడుకుంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ సంఘీభావంగా ఉన్నాయి కాబట్టి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. మోదీజీ గారు ఈ విషమ పరిస్థితుల్లో ఈ కఠిన సమస్య ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఆయన 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఇవాళ కాశ్మీర్ ప్రశాంతత సంతరించుకున్న తరుణంలో టూరిజం బాగా డెవలప్ అయిందని చెప్పి కంటగింపుగా వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేయలేక పాకిస్తాన్ ఇట్లా ఉగ్రవాదాన్ని మనకు ఎగుమతి చేసి మన ఇక్కడ ఉన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏర్పాటు చేస్తుంది. పర్యాటక రంగం మీద దెబ్బ కొడితే అక్కడున్న యువతకు వాళ్ళ ఉపాధి దొరకక వాళ్ళు మళ్ళా టెర్రరిజం వైపు మళ్ళాలనేది వాళ్ళ కుట్ర. కానీ ఆ కుట్రను ఛేదిస్తారనే నమ్మకం నాకు. మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అందులో భాగంగానే ఆపరేషన్ కాగార్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కర్రగుట్టలు అనేటువంటి ప్రాంతంలో, తెలంగాణలో ఉన్నటువంటి కర్రగుట్టలలో కూడా భారీగా కుంబింగ్ అయితే జరుగుతూ ఉంది. వెంకటాపురం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత అనేది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆల్మోస్ట్ కంటైన్ చేయగలిగారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కంటైన్ చేయాలి. కొంత ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొంత ఉంది. తెలంగాణలో కొంత ఆ వెంకటాపురం ఛత్తీస్గఢ్ బార్డర్లోనే ఉంది, కానీ మన వైపు కన్నా అటువైపు ఎక్కువ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేసినారు. ఆ కొన్ని కరెగుట్టలు అనే కొంత ఒక 100 కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటది కావచ్చు. ఆ ఏరియా మాత్రమే కొంత అక్కడ వీళ్ళు మావోయిస్టులు ఉన్నారు, అందులో వాళ్ళ ప్రధాన నాయకులు కూడా అక్కడనే ఉన్నారు అనే సమాచారం కూడా వస్తుంది. కాబట్టి వారిని చాలా మంది లొంగిపోతున్నారు కాబట్టి జీవన స్రవంతిలో వచ్చి లొంగిపోతే ప్రాబ్లం ఏం లేదు. ఈ వెపన్స్ పట్టుకొని ప్రజల మీద ఇబ్బంది పెడతాం, అది బాంబులు పెట్టడం, మీరు ఎవరికి రాకండి, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో వీటికి చోటే లేదు. కాబట్టి తప్పకుండా ఆలోచన చేయండి. ఎవరైతే తుపాకులు పట్టుకొని ఏదో ప్రజాస్వామ్యంలో మేము గెలుస్తామని చెప్పే వాళ్ళందరూ జీవన స్రవంతిలోకి వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. ఇదే ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న మాటలు. ఇక ఖచ్చితంగా మావోయిస్టులనే కాదు, ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సమస్య కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.